వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మాట ఊహించలేమన్నమాట. మనం మాటలు లేని జీవితాన్ని మనం ఊహించలేము. మాటతోనే శాసిస్తాం, మాటతోనే శ్వాసిస్తాం అన్నమాట. మాటతోనే జీవితం మొదలవుతుంది, మాటతోనే కాలం మొదలవుతుంది, మాటతోనే జీవితం కూడా ముగుస్తుంది అన్నమాట. కానీ ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే మాట్లాడే తీరు మంచిగా ఉన్నప్పుడు. అవునా? నేను చెప్పిన మాటలు కరెక్ట్గా మీకు అనిపిస్తున్నాయా కదా? ఎందుకు అంటే మనం అసలు మాట్లాడుకోకుండా ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. అసలు మాటలు లేని ఆ ఇంటిని మనం ఊహించగలుగుతామా? మాటలు లేని ఆ ప్రపంచాన్ని మనం ఊహించగలుగుతామా? అసలు ఉండలేం కూడా. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతే ఎలా ఉండగలము అని అంటే, ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఇప్పుడు మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు అని చెప్పేసి. కానీ ఎంత టెక్నాలజీ మారినా కానీ కనీసం మినిమం మాట్లాడుకోవాల్సిన మాటలైతే మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. అసలు మాటలు లేకుండా జీవితం అయితే గడవట్లేదు కదా. అది ఆలోచించండి ఒకసారి. సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, అదివరకు రోజుల్లో ఉన్నటువంటి ఈ మాటలు ఇప్పుడు లేవు అని మనం బాధపడుతున్నాం కాబట్టి, ఈ మాటకి ఎంత విలువ ఉందో, ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం వల్ల, మన మాట తీరు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పాలనుకుంటున్నాను అనమాట. మన మాట తీరు బాగుంటే ఎంతోమంది మనకు ఫ్రెండ్స్ అవుతారు, ఎంతో మనకి బ్లడ్ రిలేషన్ కాకపోయినా కానీ మన శ్రేయోభిలాషులుగా మన లైఫ్లోకి చేరుతారు ఎంతోమంది. మాట చక్కగా ఉండడం వల్ల, మనుషులు మాట్లాడుకోవడం వల్ల ఎన్నో సంబంధాలు మెరుగుపడతాయి అన్నమాట. ఒక రిలేషన్షిప్ మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఈ రోజుల్లో బ్రేక్ అవడానికి మెయిన్ రీజన్ మాట్లాడుకోకపోవటమే. ఒక ఇద్దరు మనుషులు ఒక బంధంలో ఉన్నప్పుడు సరైన మాట్లాడుకోవడం అనే మాట తీరు వాళ్ళిద్దరి మధ్య లేకపోవటం వల్ల ఒక చిన్న చిన్న విషయాలకు కూడా బ్రేకప్ల దాకా వెళ్ళిపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి అన్నమాట. అంటే మాటకున్న శక్తి ఎంత ఉందో ఆలోచించండి. జీవితాన్ని నడిపించేది, జీవితాన్ని ముగింపు చేసేది కూడా మాటే అన్నమాట. మాటకి అంత విలువ ఉందన్నమాట. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలా అంటే ఎప్పుడూ 24 గంటలు మాట్లాడుతూ ఉండాలి అనేది కాదు. బట్ కానీ అవసరమైన చోట అవసరమైన మాటలు అవసరమైన వాళ్ళకి కన్వే అయ్యేలాగా మనమైతే మాట్లాడాలన్నమాట. మాటకి అంత వాల్యూ ఉందన్నమాట. కాబట్టి ఈ మాటలు తగ్గించేసి టెక్నాలజీ పెరిగింది, ఒకరికొకరు మాటలు అనవసరం లేదు, మాటలు లేకుండా కూడా మనిషి జీవించగలడు, అందులోనే గొప్పతనం ఉంది అని చెప్పేసి విరవీగొద్దు. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ ఒక బంధాన్ని నిలబెట్టలేదు, ఈ టెక్నాలజీ ఒక బంధము విడిపోకుండా ఆపలేదన్నమాట. మనసు విప్పి తన మనసులో ఏముంది అని తన పార్ట్నర్కి ఆ ఇంకొక పార్ట్నర్ చెప్పినప్పుడు మాత్రమే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. మన మాటలతో మన ఫీలింగ్స్ ఏంటి అని ఏ రిలేషన్షిప్లో అయినా ఎక్స్ప్రెస్ చేసినప్పుడే అవతల వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇదంతా టెక్నాలజీ చేస్తుందా అని అంటే ఆ ఎమోషన్ అయితే ఉండదు కదా టెక్నాలజీలో. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ ఫీలింగ్ అనేది మనము చూపించలేం కదా. అనొచ్చు మీరు వీడియోస్, స్పెషల్ వీడియోస్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ చేయొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు. వాటన్నిటికన్నా కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న కన్సర్న్, కేరింగ్ మనం చూపించే మాటల్లో ఉంటుంది చూసారా, అది మనసుకి చాలా ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. కాబట్టి మాటకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాటను ఉపయోగించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.